ఈరోజు మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మన జాతి పిత మహాత్మా గాంధీ యొక్క జన్మదినోత్సవం దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వము మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము. సరిగ్గా 10 సంవత్సరాల క్రితము మన దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి నరేంద్ర మోడీ గారు సరిగ్గా ఇదే రోజు స్వచ్ఛ భారత్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దేశంలో అన్ని రకాలుగా మన పరిసర ప్రాంతాలు స్వచ్ఛతగా ఉండాలి, మన మనస్సులు స్వచ్ఛతగా ఉండాలి, ఆ రకంగా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. ఈరోజు మన దేశంలో అనేక రకాల అభివృద్ధి చెందినప్పటికీ కూడా స్వచ్ఛత విషయంలో ప్రజల భాగస్వామ్యం లేని కారణంగా, ప్రజల సహకారం అందని కారణంగా, ప్రజలు బాధ్యత తీసుకోని కారణంగా ప్రభుత్వం తరఫున పారిశుభ్ర కార్మికులు ఎంత పరిశుభ్రం చేసినప్పటికీ కూడా అది విజయవంతం కావటం లేదు. కాబట్టి ప్రజల భాగస్వాములు చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల క్రితము ప్రారంభించారు. 10 సంవత్సరాల ఈ కాలంలో ఒకసారి చూసినట్లయితే దేశంలో కోట్లాది మంది ప్రజలకు మరి ఈరోజు హాస్పిటల్ ఖర్చు తగ్గింది. అనేక మంది ప్రాణాలు కూడా బస్తీలలో, స్లమ్స్ ఏరియాలలో కూడా శానిటేషన్ మీద దృష్టి పెట్టడంతో అది కూడా కొంత ప్రజల ప్రాణాలు కూడా ఈరోజు చాలామందికి మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం. అంతేకాకుండా ఈరోజు ప్రాథమిక పాఠశాలలో చదివేటువంటి ఒక 2వ తరగతో 3వ తరగతో విద్యార్థుల నుంచి మొదలుపెట్టి వృద్ధుల వరకు, బస్తీలలో ఉండేటువంటి వృద్ధుల వరకు ఎవరు అడిగినా కూడా స్వచ్ఛ భారత్ ఏంది అంటే వెంటనే దీనికి అర్థం చెప్పేటువంటి ఒక చైతన్యము భారత ప్రధానమంత్రి గారు ఈరోజు అన్ని వర్గాలలో తీసుకురావడం జరిగింది. కార్మికులు, ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు, సీనియర్ అఫీషియల్స్ కూడా అందరూ కూడా ఈరోజు తమ తమ కార్యాలయాలలో, తమ తమ పరిసర ప్రాంతాలలో, తమ తమ కాలనీలలో, చివరికి వస్తే తమ తరగతి గదుల్లో విద్యార్థులు కూడా ఈ స్వచ్ఛ భారత్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఇందులో భాగస్వాములు అవుతూ ఈరోజు స్వచ్ఛ భారత్ పాటిస్తున్నటువంటి విషయం మనకందరికీ తెలుసు. మహాత్మా గాంధీ గారిని ఆయన ఒకసారి స్వచ్ఛ భారత్ చేస్తున్నప్పుడు పత్రికా విలేకరులు అడిగారు, ఒక దిక్కు ఉద్యమం జరుగుతూ ఉంటే ఉద్యమాన్ని వదిలేసి మీరు రోడ్లు ఎందుకు కూడుస్తున్నారు, ఎందుకు ఈ స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొంటున్నారు అన్నప్పుడు, స్వాతంత్రం కావాలా మీకు స్వచ్ఛత కావాలన్నప్పుడు మహాత్మా గాంధీ చెప్పారు, స్వాతంత్రం ఈ రోజు కాకపోయినా రేపు తెచ్చుకుంటాము, కానీ ముందు స్వచ్ఛత కూడా నాకు కావాలి, కాబట్టి నేను స్వచ్ఛత కోసం పాల్గొంటున్నాననేటువంటి మాట మహాత్మా గాంధీ గారు చెప్పడం జరిగింది. ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాము. అందులో భాగంగా ఈ యొక్క స్వచ్ఛ భారత్, ఇది స్వచ్ఛ భారత్ అంటే స్వాస్థ్య భారత్, కాబట్టి స్వచ్ఛ భారత్ అంటే శ్రేష్ఠ భారత్. ఈ రకంగా అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఒకరోజు చేసే కార్యక్రమం కాదు, ఇది నిరంతరం మన ఇంట్లో, మన ఇంటి పరిసర ప్రాంతాల్లో, మనం ఉండేటువంటి గల్లీల్లో, మన ఊర్లో, మన పట్టణంలో ఇదందరం కూడా స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వాములై మనము ప్రపంచంలో మన దేశం కూడా ఒక పరిశుభ్రమైనటువంటి దేశము, మన దేశం కూడా ఒక ఆరోగ్యవంతమైనటువంటి దేశము, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అందరం బాధ్యత తీసుకుంటాము. ఎక్కడ కూడా రోడ్ల మీద చెత్త వేయము. చాలా దుర్మార్గం ఏంటంటే చదువుకున్నటువంటి వాళ్ళు కూడా, అపార్ట్మెంట్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా 3rd ఫ్లోర్ నుంచో 5th ఫ్లోర్ నుంచో చెత్త తిరిగిందంతా ఒక ప్యాకెట్ వేసి కింద రోడ్లో పడేస్తుంటారు. కాబట్టి నేను ప్రజలందరినీ కోరుతున్నాను, మీ ఇంటింటికి పారిశుద్ధ కార్మికులు వస్తారు. ఒకవేళ రాకపోతే సంబంధించి అధికారులకు కంప్లైంట్ చేయండి. వచ్చినటువంటి పారిశుద్ధ కార్మికులకే మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, చెత్త అంతా కూడా మరి వాళ్ళకి ఇవ్వండి. రోడ్ల మీద కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా అందరం జాగ్రత్త తీసుకోవాలి. అందుకే ఈ స్వచ్ఛ భారత్ ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఇది ఒక ప్రజా ఉద్యమము. ఈ ప్రజా ఉద్యమంలో అందరూ కూడా పాల్గొనాలి. నేను ఈ సందర్భంగా మరొకసారి మహాత్మా గాంధీ జాతిపిత మరి వారికి నేను హృదయపూర్వకంగా ఈ సందర్భంగా వారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ మరి నేను ప్రత్యేకంగా ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఈరోజు ఇంటింటికి ప్రతి వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లినటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా తెలంగాణ ప్రజానీకం తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో
నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనందరం కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, భాషకు అతీతంగా, కులాలకు అతీతంగా, ధనిక పేద అని తేడా లేకుండా తరగతి గదిలో చదువుకున్నటువంటి సామాన్య విద్యార్థి నుంచి ఐఏఎస్ ఐపీఎస్ వరకు కూడా అందరం కూడా ఈ స్వచ్ఛ భారత్ విషయంలో ఒక ఉద్యమం లాగా, ఒక మిషన్ మోడులో పాల్గొనాల్సిందిగా అందరికీ ఆహ్వానం పలుకుతా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు.